ఆకేమో టీవీ డివోషనల్కు స్వాగతం. కైలాస పర్వతంపై శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆయన చెంతకు చేరుతుంది. మానవుల భక్తి గురించి వారి మధ్య జరిగే సంభాషణ ఈ కథ. పార్వతీదేవి అడుగుతుంది, నాదా, భూలోకంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు మీకు పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. వారందరిలో మీకు అత్యంత ఇష్టమైన భక్తుడు ఎవరు? అసలు నిజమైన భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, దేవి, బాహ్యంగా కనిపించే పూజలు, అర్చనలు భక్తికి ఒక మార్గం కావచ్చు. కానీ నిజమైన భక్తి అనేది హృదయంలో ఉంటుంది. అది కేవలం మాటల్లోనూ ఆడంబరాల్లోనూ ఉండదు. నీకు ఒక దృశ్యం చూపిస్తాను అని చెప్పి శివుడు తన మాయతో ఒక గ్రామంలోని ఇద్దరు వ్యక్తులను చూపిస్తాడు. దేవి, వీళ్ళిద్దరికీ నేనంటే చాలా భక్తి, కానీ వాళ్ళ భక్తిలోని ఏ రకమైన భక్తో నువ్వే తెలుసుకొని చెప్పు అని అంటాడు. ధనవంతుడు గర్వంగా పండితుడితో అంటున్నాడు, చూసారా పండిత గారు, ఈ వెండి పాత్రలు నిన్ననే కాశీ నుండి ప్రత్యేకంగా చేయించి తెప్పించాను. సాక్షాత్తు ఆ పరమశివుడికి అభిషేకం అంటే ఇలా రాజసం ఉట్టిపడాలి. ఊర్లో ఎవరైనా ఇంత గొప్పగా అభిషేకం చేయించగలరా అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత గుడి బయట అన్నదానం జరుగుతుంది. అక్కడ ఆ ధనవంతుడు అంటాడు, భగవంతుడికి ఇచ్చే మొక్కులో లోటు ఉండకూడదు. ఈరోజు అన్నదానానికి కూడా అత్యుత్తమైన బియ్యమే వాడాలి. అప్పుడే కదా ఊరంతా నా భక్తి గురించి, నా గొప్పదనం గురించి మాట్లాడుకునేది అని అంటాడు. ఆ తర్వాత అతనికి దారిలో ఎవరైనా సహాయం కోరితే, చి, అడ్డంగా తప్పుకో, నా పట్టు వస్త్రాలు మురికి అవుతాయి. మీలాంటి వాళ్లకు పని పాట ఉండదు, ఎప్పుడూ ఎవరినో ఒకరిని అడుక్కుంటూనే ఉంటారు. నా దగ్గరకు రాకండి, దూరంగా ఉండండి అని అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏయ్ నోర్ముయ్, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నిలబడి అంత మాట అంటావు? నీలాంటి వాళ్ళు నా ఇంట్లో 100 మంది పని చేస్తారు. సరిగ్గా పనిచేయడం చేత కాదు, కానీ జీతం పెంచమని అడుగుతావా? బయట నేను 1000 మందికి అన్నదానం చేస్తున్నాను, అది నా పుణ్యం కోసం. కానీ నీకు 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా అది నాకు దండగ. వెళ్ళి చెప్పిన పని చేయి, లేదంటే ఇప్పుడే నిన్ను పనిలోంచి తీసేస్తాను అని అంటాడు. అదే ఊరిలోని ఈ ధనవంతుడి దగ్గర పనిచేసే ఒక కూలీవాడు అనుకుంటూ ఉంటాడు, అబ్బా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, అయినా పర్వాలేదు, ఈ పని త్వరగా ముగిస్తేనే కదా ఇంటికి 4 రాళ్ళు వెనకేసుకునేది. కష్టపడి పని చేయడమే ఆ పరమశివుడు మనకిచ్చిన వరం. పనిలో నిలకడ ఉంటే ఆ దేవుడే మనకు తోడు ఉంటాడు అని అంటాడు. ఆ పక్కనే ఒక ముసలి అతను ఆకలిగా ఉంటే అతనికి తన తెచ్చుకున్న రొట్టెలను ఇస్తాడు. అతనితో అంటాడు, అయ్యో తాత, చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు, ఇదిగో ఈ రొట్టె తిని కొంచెం నీళ్లు తాగు. నా దగ్గర ఉన్నది ఇదే. ఆకలి విలువ తెలిసిన వాడిని నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, తిను, ఆ పైవాడు అందరినీ చల్లగా చూస్తాడు అని తన దగ్గర ఉన్న రొట్టెలను ఇచ్చేస్తాడు. అతను ఇంటికి వెళ్ళే దారిలో ఒక మూగజీవి దెబ్బలు తగిలి ఉంటాయి. అయ్యో పాపం, ఎవరు కొట్టారో నిన్ను, కాలికి దెబ్బ తగిలిందే, భయపడుకు, ఇదిగో కొంచెం నీళ్లు తాగు. నోరు లేని జీవాల్లో కూడా ఆ దేవుడే ఉంటాడు. నీ బాధ చూస్తుంటే నా మనసు తల్లడిల్లిపోతుంది. కాసేపు ఇక్కడే ఉండు, నెమ్మదిగా తగ్గిపోతుందిలే అని అంటాడు. అతను ఉదయం పనికి వెళ్ళే టైంలో గుడి ముందు వెళ్తూ, తండ్రి ముక్కంటి, నీ దర్శనానికి వచ్చే సమయం నాకు లేదు స్వామి. ఈ పనుల ఒత్తిడిలో నిన్ను తలుచుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు. కానీ నువ్వు గుడిలోనే కాదు, నేను చేసే ప్రతి పనిలోనూ ఉంటావు. నన్ను ఇలాగే నీ సేవలో ఉంచు తండ్రి అని అనుకుంటూ పనికి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, నాదా, మొదటి వ్యక్తి శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నాడు కదా, మరి రెండో వ్యక్తి కనీసం ఈ నామం కూడా స్మరించడం లేదే, మీకు అతనే ఎలా ఇష్టుడవుతాడు అని అంటుంది. అప్పుడు శివుడు, దేవి, మొదటి వ్యక్తి తన అహాన్ని పెంచుకోవడానికి పూజ చేస్తున్నాడు. నేను ఇంత ధర్మం చేస్తున్నాను అనే గర్వం అతనిలో ఉంది. కానీ రెండో వ్యక్తిలో ప్రేమ ఉంది.
సృష్టిలోని ప్రతి జీవిలో నన్ను చూస్తున్నాడు. అతడు చేసే ప్రతి సాయం నాకు చేసే అభిషేకంతో సమానం. నా నామం పలకకపోయినా అతని పనుల్లోనే నా తత్వం ఉంది. పార్వతి, ఎవరైతే నిస్వార్థంగా ప్రేమిస్తారో వారే నా నిజమైన భక్తులు. గుడిలో విగ్రహానికి చేసే పూజ కంటే తోటి మనిషి కన్నీరు తుడవడం నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది అని శివుడు అంటాడు. అప్పుడు పార్వతీదేవి నమస్కరిస్తూ, నిజమే నాదా, ప్రేమ లేని భక్తి వ్యర్థమని ఈరోజు నాకు అర్థమైంది అని అంటుంది. ఓం నమః శివాయ.